ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ఏప్రిల్ 13, 14 తేదీలో కండక్ట్ చేసే ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎడ్యుకేటివ్ వెబినార్ లో పాల్గొని మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు, మరి ఉగాది సందర్భంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే అసలు ఓవరాల్గా 2023లో బ్యాంక్ నిఫ్టీ ఎలా పెర్ఫార్మెన్స్ చేసింది అండ్ 24 నుంచి బ్యాంక్ నిఫ్టీని ఎలా చూడొచ్చు అంటారు? రైట్. సో ఇది ఉగాది పచ్చళ్ళు ఆల్మోస్ట్ పులుపు లాంటిదండి. ఇది మామూలుగా అయితే బ్యాంక్ నిఫ్టీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ లాస్ట్ 5 years నుంచి 10 సార్లు డిసప్పాయింట్ చేస్తూనే ఉందండి. అండ్ అగైన్ లాస్ట్ ఇయర్ కూడా డిసప్పాయింట్ చేసింది. టోటల్ ఈ సెక్టర్ 17% మూవ్ అయింది. అంటే యావరేజ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. సో ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే HDFC బ్యాంక్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న ఈ బ్యాంక్ అండి. -7% లాస్ట్ 1 year రిటర్న్స్. నాట్ ఓన్లీ -1 year, ఈవెన్ 4 years ప్రకారం చూసుకున్నా సరే అది బ్యాంక్ డిపాజిట్స్ కన్నా ఎక్కువ రావట్లా. 7% రిటర్న్స్ ఇస్తుంది లాస్ట్ 4 years నుంచి కూడా. అదే టైంలో కొటాక్ కూడా లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే మనకి 0 రిటర్న్స్. అంటే లాస్ట్ ఇయర్ కొటాక్, బంధన్, HDFC 3 0 రిటర్న్స్. న్యాచురల్గానే ఆ బ్యాంక్ నిఫ్టీ మీద పెద్ద ఎక్కువ ఉంది. అట్లా ఆగిపోయింది అనమాట. కాకపోతే కాంట్రాబ్యాట్ కింద మాత్రం ఈ సంవత్సరం ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వడ్డీ రేట్లు కనుక తగ్గిన బిగిన్ అయితే ఫస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేది బ్యాంకులే. చాలా వరకు పెద్ద తగ్గిద్ది అనమాట. సో లాస్ట్ ఇయర్ మొత్తం మీద బ్యాంక్ నిఫ్టీ కేవలం 17% ఇచ్చిందండి. వన్ ఆఫ్ ది లీడింగ్ ఇండెక్స్ ఇది. బట్ అన్ఫార్చునేట్ చాలా తక్కువ ఇచ్చింది. ఇది 17% ఇచ్చింది. ఎక్కువ రిటర్న్స్ అంటే లాస్ట్ ఇయర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి 190%. 190. స్టార్ అంటే బ్యాంక్ నిఫ్టీలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ 190%. అండ్ తర్వాత నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండి, అండ్ ఆల్మోస్ట్ 62% ఇచ్చింది. తర్వాత SBI అండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 47%. ఆల్ టైమ్ హై. చార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే బ్యాంక్ నిఫ్టీ మొత్తం మీద 1000 అంటే గ్యారెంటీకి పెరిగింది 30% నెక్స్ట్ ఇయర్ అనుకుంటే మాత్రం అది SBI అండి. నెక్స్ట్ 1 yearలో గట్టిగా స్ట్రాంగ్గా మూవ్ అయ్యే సెక్టర్ అంటే ఈ బ్యాంక్ సెక్టర్లో SBI చార్ట్ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇండస్ బ్యాంక్ అండి, అండ్ ఆల్మోస్ట్ 44% వచ్చింది. అండ్ IDBI ఫస్ట్ బ్యాంక్ అండ్ 42%. అండ్ యాక్సిస్ బ్యాంక్ 23%. అండ్ ICICI బ్యాంక్ 22%. అండ్ ఫెడరల్ బ్యాంక్ 18%. అండ్ AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ 4%. మొత్తానికైతే 3 బ్యాంకులు నెగిటివ్తో ఉన్నాయి. అండ్ యాక్సిస్ ఇది కొటాక్ బ్యాంక్ ఒకటి అండ్ HDFC బ్యాంక్ ఈ 2 నెగిటివ్లో ఉన్నాయి బాగా. అండ్ మిగతా మొత్తం పాజిటివ్. ఓవరాల్ మీద 17% వచ్చిందండి. అండ్ మనం కూడా బ్యాంక్ బేస్ మనం జనవరి 18th ఎంటర్ అయ్యాం. ఓకే, ఎంటర్ అయిన ప్రతిసారి నెగిటివ్గా అయితే పోలేదు, కానీ పాజిటివ్గా అయితే 2%, 3% వస్తుంది, మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. 2-3% వస్తుంది, బ్యాక్ వెళ్తుంది. ఒకసారి 5% కూడా వచ్చేసింది, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ లైవ్లో 4% ప్లస్లో ఉన్నాం. అంటే ఈ సెక్టర్ మంత్లీ ఒక 3-4% కూడా ముందు పోలేకపోతుంది లాస్ట్ 3 months నుంచి. అంతగా మూమెంట్ కోల్పోయింది అనమాట. బట్ అదర్వైజ్ అయితే ఒకసారి ఫెడ్ బ్యాంక్లో కనుక వడ్డీ రేట్లు తగ్గింటే బీనింది అనుకోండి, మేజర్ బెనిఫిషియరీ బ్యాంక్స్ అనమాట. బ్యాంక్సే ఉంటాయి. అప్పుడు ఆ ట్రిగ్గర్ తోటి ఇది ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. మొత్తానికైతే లాస్ట్ ఇయర్ 17% మూవ్ అయింది కాబట్టి డౌన్ సైడ్ రిస్క్ కూడా తక్కువ ఉన్నదంటే ఈ బ్యాంక్ సెక్టార్కే మిగతా వాటితో పోల్చుకుంటే. అంటే లాస్ట్ ఇయర్ అయితే ఏవైతే హెవీగా రిటర్న్స్ ఇచ్చినాయో లైక్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్, వాటికి కరెక్షన్ ఎక్కువ ఉండొచ్చు ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది కాబట్టి. బట్ బ్యాంక్స్ ఇచ్చింది చాలా తక్కువ కాబట్టి అంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా పెద్దగా ఉండదు. కాకపోతే మూమెంటం కోల్పోయిందండి కంప్లీట్గా. చాలా స్లోగా, చాలా బోరింగ్గా మూవ్ అవుతుంది. బట్ నెక్స్ట్ 1 or 2 years, 1 year అని చెప్పలేం, కానీ నెక్స్ట్ 2-3 years కానీ టైం ఇస్తే కత్తిలాగా మూవ్ అయ్యే పెద్ద ఇండెక్స్ ఏదైనా ఉందంటే మాత్రం డెఫినెట్గా ఇదే. ఎందుకంటే మూవ్ చాలా పెండింగ్లో ఉంది. లాస్ట్ 10 years యావరేజ్ మీద తక్కువ రేటు దొరుకుతున్నాయి బ్యాంకులు ఈ టైంలో. మంచి క్వాలిటీ ఉండి తక్కువ రేటు దొరుకుతున్నాయి ఈసారి బ్యాంక్స్ అన్నీ కూడా. ఏది ఫ్రంట్ లైన్ బ్యాంక్స్, ICICI బ్యాంక్ కావచ్చు, కోటక్ కావచ్చు, యాక్సిస్ కావచ్చు, అండ్ HDFC కావచ్చు. ఒక SBI ఒక్కటే కరెక్ట్గా మూవ్ అవుతుంది ఫండమెంటల్ తగ్గట్టు. మిగతా మొత్తం ఫండమెంటల్ సౌండ్ ఉన్నా సరే ఆ మూవ్ జరగటం లేదు, అంతగా పెండింగ్ ఉండిపోయింది అనమాట. అందుకని కాంట్రాబెట్టి తీసుకోవచ్చు 2024లో. డౌన్ సైడ్ రిస్క్ తక్కువ, అప్ సైడ్ మాత్రం ఏదో టైంలో సర్ప్రైజ్ చేస్తుంది. బట్ లాస్ట్ 5 years యావరేజ్ రిటర్న్స్ మాత్రం బ్యాంక్ డిపాజిట్ లాగా 10%, 12% వస్తుంది. లాస్ట్ ఇయర్ పర్టికులర్గా 17%. ఊహించండి, రియల్ ఎస్టేట్ వీళ్ళు ఇచ్చే లోన్ తీసుకొని డెవలప్ అయ్యే రియల్ ఎస్టేట్ ఏమో 130%. ఇది మాత్రం జస్ట్ 17%. అందులో లీడర్లు కోటక్ బ్యాంక్, HDFC బ్యాంక్ ఏమో 0 రిటర్న్స్.
అందులో లాస్ట్ 2-3 months బ్యాక్ పడ్డ ఫాల్ అయితే అసలు హెచ్డిఎఫ్సి దారుణం నిజంగా. అవును. అంటే 2024 స్టార్టింగ్లోనే హెచ్డిఎఫ్సి నుంచే మార్కెట్ ఫాల్ పడింది. మనం ఎక్కువ సార్లు ఏంటంటే పడితేనేమో బ్యాడ్గా, పెరిగితేనేమో గుడ్గా ట్రీట్ చేస్తాం, కానీ స్టాక్స్ని ఎప్పుడు కూడా ఫండమెంటల్ యాంగిల్లో చుట్టూ నేర్చుకోవాలి. ఫండమెంటల్గా డిస్టర్బ్ కానంతసేపు మనం ఉంచుకోవచ్చు అండి. ఫండమెంటల్గా బ్యాంక్ సెక్టర్ మొత్తం కూడా వన్ ఆఫ్ ది చీపెస్ట్ స్టాక్స్ అనమాట లాస్ట్ డెకేడ్లోనే బ్యాంకింగ్ స్టాక్స్. సో మార్కెట్ ఆల్ టైమ్ హై ఉన్న ఈ రోజుల్లో సేఫ్టీ కావాలని మీరు అనుకుంటే కనుక బ్యాంక్స్ని మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే పర్టికులర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద మ్యూచువల్ ఫండ్ చాలా బెటర్గా వస్తున్నాయండి. హెవీగా ఇన్వెస్టేషన్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ దీని మీద అయితే. అంటే ఫరాక్ తెలిసిందే ఎంత వాళ్ళు ట్రెడిషనల్ వాళ్ళు షాపింగ్ చేస్తూనే ఉన్నారు దీంట్లో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి, పర్టికులర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో. కాబట్టి ఏదైనా సర్ప్రైజ్ మూవ్ కనుక ఉందంటే కనుక మార్కెట్లో అది బ్యాంకుల నుంచి వస్తుంది. ఈ బ్యాంక్స్లో నిఫ్టీలో వాటా కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 33% దాకా ఉంటుంది. కాబట్టి ఇది పర్ఫామ్ చేస్తే నిఫ్టీ ఇంకా ముందుకెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. మొత్తానికైతే ఐటీ ప్లస్ బ్యాంకింగ్ ఏదైనా సర్ప్రైజ్ చేస్తే చేయొచ్చు ఈ సంవత్సరం. ఓకే, అదర్వైజ్ రెండు కూడా చాలా ట్రెడిషనల్గాను అనుకున్నంత పార్టిసిపేట్ చేయట్లేదు అనమాట. అంటే పర్టికులర్గా ఇది లీడర్ అయ్యి ఉండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అసలు పార్టిసిపేషన్ లేదండి. యాక్చువల్గా ఇది క్లియర్గా అర్థమవుతుంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఇండియాస్ నెంబర్ 1 బ్యాంక్ అవుతుందనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఎస్, ఎందుకంటే ఆ వెయిటేజ్ ఒకప్పుడు 38% ఉండేది బ్యాంక్ నిఫ్టీలో వెయిటేజ్ హెచ్డిఎఫ్సిది. ఇప్పుడు తగ్గుతా అది కూడా 25 దగ్గరకు వచ్చేసింది. అదే టైంలో ఐసిఐసిఐ బ్యాంక్ పెరుగుతా అది కూడా అక్కడికే వచ్చేసింది. అంటే డెఫినెట్గా నెక్స్ట్ 1 yearలో ఐసిఐసిఐ బ్యాంక్ నెంబర్ 1 అవుద్ది అండ్ హెచ్డిఎఫ్సి నెంబర్ 2కి వెళ్ళిపోద్ది. అఫ్కోర్స్ నేను మాట్లాడుతుంది మార్కెట్ క్యాపిటలేషన్ వైజ్ కాదు, నిఫ్టీలో అది బ్యాంక్ నిఫ్టీలో వెయిటేజ్ ప్రకారం ఖచ్చితంగా ఐసిఐసిఐ బ్యాంక్ క్వాలిటీ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా అది బాగుంది, చార్ట్ పరంగా కూడా చాలా బాగుంది. అందుకని ఐసిఐసిఐ బ్యాంక్లో మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ హెచ్డిఎఫ్సిలో అది ఆల్మోస్ట్ ఇన్వర్టెడ్ అటెన్షనల్ ప్యాటర్న్ వచ్చి 2-3 నెలలు అవుతుంది, అంతే పడింది. బట్ ఇప్పుడు చార్ట్లు చాలా బాగున్నాయి. అంటే పట్టుకు లాస్ట్ 1 week నుంచి మాత్రం ఎవ్రీడే మూవ్ అవుతుందండి. సో హోప్ ఇట్స్ గోయింగ్ టు బ్రేక్అవుట్ దిస్ టైం. అంటే బ్యాంకుల విషయానికి వస్తే ఎలా ఉంటుందంటే, అంటే ఫండమెంటల్గా చూడ్డానికేమో చాలా పెద్దది కనిపిస్తుంది, బట్ స్టాక్ ప్రైస్ మూమెంట్కి వచ్చేటప్పటికే అసలు ఎక్కడ కూడా పెద్దగా ఉండదు. ఆ స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఆ సెక్టర్ హార్ట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ మనీని ఏ సెక్టర్లో పంపు చేస్తాం తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. మన స్టాక్ మంచిగా ఉన్నంత మాత్రం మూవ్ సంబంధం ఉండదు అది. బట్ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ దాని మీద ఫోకస్ చేస్తారో మనీ అంతా ఫ్లో అవుతుంది, కాబట్టి చార్ట్లు బ్రేక్అవుట్ ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉందండి. అంటే లాస్ట్ 2-3 years నుంచి వాళ్ళు అంతగా ఇన్వెస్ట్ చేయట్లేదు దాంట్లో. అంటే మోర్ ఓవర్ హెచ్డిఎఫ్సిలో ఏంటంటే ఓవర్గా ఎఫ్ఐఎస్కి ఎక్కువ ఉంది వాటా ఆల్మోస్ట్ దాంట్లో. దాంతో వాళ్ళు ఫర్దర్ ఏం తీసుకోవట్లేదు పొజిషన్స్ని, అందుకు అది చాలా స్లో అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఇది హెచ్డిఎఫ్సి రియల్ ఎస్టేట్ దీని మెర్జింగ్లు అప్పుడు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. అది కనుక షార్ట్ అవుట్ అయితే కనుక డెఫినెట్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. మొత్తానికైతే ఇప్పుడు ఉన్నట్లు క్వాలిటీ బయింగ్ అంటే ఇందులో ఫండమెంటల్ వైజ్ క్వాలిటీ బయింగ్ అంటే డెఫినెట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. ఇయర్లీ 20% ప్రాఫిట్ గ్రోత్ ఉన్న కంపెనీ. కాబట్టి ఇండియాలో మనం పర్టికులర్గా మనం ఈ స్టాక్ మార్కెట్లో కనుక మనం చూస్తే సైజ్ అనేది దాని బ్యాడ్ థింగ్ అండి. అంత ఈజీగా సైజ్ పెరిగే కొద్ది స్టాక్స్ మూవ్ అవ్వవు. అందుకే నిఫ్టీ ఎందుకు తక్కువ మూవ్ అవుతుందని రీజన్ ఇదే. నిఫ్టీలో ఉన్న అన్ని హెవీ సైజు, అందుకే పెద్ద మూవ్ అవట్లేదు. అదే మైక్రో క్యాప్ స్మాల్ క్యాప్ చూసుకుంటే పరిగెడుతున్నాయి. లాస్ట్ 1 yearలో మైక్రో క్యాప్ 90% మూవ్ అయిందంటే బికాజ్ అది సైజ్ స్మాల్ కాబట్టి. అదే టైంలో స్మాల్ క్యాప్ కాబట్టి అది 70% మూవ్ అయింది, సైజ్ చిన్నది కాబట్టి. నిఫ్టీ ఎందుకు మూవ్ అవుతుంది? సైజు పెద్దది, ఆ సైజు పెద్ద దాంతో అది స్లోగా ఉందన్నమాట. అది అంటే ఇండియన్ పబ్లిక్కి సైజ్ ఎంత చిన్నగా ఉంటే అంతగా లైక్ చేస్తారు, మనీ ఫ్లో వాటికి జరుగుతుంది. అండ్ సైజు పెద్ద వాటికేమో మనీ ఫ్లో జరగటం లేదు, అది ఆగిపోతుంది. కానీ ఫండమెంటల్గా లార్జ్ క్యాప్ చాలా చీపర్గా ఉన్నాయి ఇప్పుడు ఇంత ముందుతో పోల్చుకుంటే. ఓకే, అందుకని లార్జ్ క్యాప్ పెద్ద పడదు ఈ సంవత్సరం. బట్ మిడ్ స్మాల్ క్యాప్ మాత్రం బాగా పరిగెత్తినాయి కాబట్టి అవి కొంచెం రెస్ట్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.